నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? అన్ని విధాల తులారాశి వాళ్ళకి అంతా బాగుంటుందండి. అంతా అన్ని శుభాలే అంటారు. ఇంకంతే శుభాలు. వీళ్ళు ఈ వీడియోని చూడడం అవసరం లేదు కూడా. తులారాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత చాలా బాగుంది. అందులోనూ విశ్వవసు నామ సంవత్సరం అంటే మనకి ఇందాక ఆ పేరులోనే విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే నివసించటము, లేదంటే ధనము, సంపద, లేదంటే ఒక అందమైన అమ్మాయి అనే మీనింగ్ కూడా వస్తుంది. ఈ విశ్వం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విశ్వం అంతా చాలా సంపదలతో నిండి ఉంటుంది. ఈ విశ్వం అంతా శుభాలతో నిండి ఉంటుంది అనే దానికి ఒక పేరుతో విశ్వవసు నామ సంవత్సరం వచ్చింది. దీనికి ముందు సంవత్సరం అయిపోయింది క్రోధి నామ సంవత్సరం. అంటే కోపాలు, ప్రజల మీద ప్రభువుల మీద కోపాలు, తిరుగుబాట్లు, విప్లవాలు, ఫైటర్స్, వార్స్, అగ్ని ప్రమాదాలు, ఇలా రకరకాలన్నీ జరిగినాయి అనమాట. అంటే కోపం ప్రకృతికి, ప్రభువులకి, ప్రజలకి మధ్య కోపం అనమాట. ఆ కోపము ఎక్కువగా ఏదో ఒక పగ అనమాట. అయితే ఈ సంవత్సరం అలా ఉండకుండా అంతా బాగుంటుంది అని చెప్పేది అనే యొక్క ప్రయత్నమే ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మీకు ఇందాక చెప్పిన విధంగా ఓపెనింగ్ స్టేట్మెంట్ తులారాశి వాళ్ళకి బెస్ట్ రాశుల్లో ఇది ఒక రాశి అండి. ఒక 3 రాశులు చాలా బాగున్నాయి. అందులో ఈ చాలా బాగున్న రాశులు ఈ తులారాశి ఒక రాశి. వీళ్ళకి మనకి గోచారం ప్రకారం, లేదంటే మనకి న్యూ ఇయర్ ప్రకారం ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా కనుక చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి తులారాశి కింద వస్తారనమాట. మనకి వీళ్ళకి చూసుకుంటే ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సో మంచి సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు వీళ్ళు. కరెక్ట్ అండి. వీళ్ళకి ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువ ఉంది కాబట్టి ఏది చేసినా కానీ ధనం ప్రకారంగా, లేదంటే రిజల్ట్ పరంగా బెనిఫిట్గా ఉండే ఆర్థికంగా బలంగానే ఉంటారు. సంవత్సరం వీళ్ళు బలంగా ఉంటారు. సో రాజ్యపూజ్యం 2, అవమానం 2 కాబట్టి ఈక్వల్గా ఉంటుంది. సో కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు అంతమంది. ఓవరాల్గా న్యూట్రల్గా ఉందన్నమాట. మనం వీళ్ళకి గ్రహస్థితి కనుక చూస్తుంటే శని మీనరాశిలో, గురుడు మిథున రాశిలో, సింహరాశిలో రాహువు, కేతువు, తర్వాత కుంభరాశిలో రాహు ఉన్నారండి. ఈ యొక్క గ్రహం యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది మనం కనుక చూస్తే, వీళ్ళకి శని మనకి గోచారము, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటేనండి, సపత్నక్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం అని చెప్తారనమాట. అంటే ఏం చెప్తారు, ఎనిమీస్, శత్రువులు బాధ ఎవరన్నా కనుక ఎప్పటిదాకా ఉంటే వాటి నుంచి వీళ్ళకి బాగా ఉపశమనం వస్తుంది. తర్వాత గురువు సుఖప్రాప్తి, అంటే మనకి ధనము, హ్యాపీనెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల శోకాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 11వ ఇంట్లో ఉండటం వల్ల సౌఖ్యంగాను, సుఖంగా, కంఫర్టబుల్గా ఉంటారు. అంటే ఒక రకంగా మనం కనుక చూసుకుంటే శత్రువులు అనేవాళ్ళు లేకుండా ధన ప్రవాహము, ధాన్య ప్రవాహము ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు ఓవరాల్గా. అయితే 5వ ఇంట్లో రాహు కొన్ని విషయాల్లో వీళ్ళకి శోకాన్ని, దుఃఖాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనం కనుక డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది, వీళ్ళకి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ధన ధాన్యాభివృద్ధించ, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్ఠ స్థానకే శని అని చెప్పేసి 6వ ఇంట్లో కనుక శని ఉంటే ఇది ఒక బెస్ట్ పొజిషన్ అండి. శనికి తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల 2.5 సంవత్సరం చాలా యోగ్యతను ఇస్తున్నాడు. బెస్ట్ టైం అనుకుని చెప్పాలన్నమాట. ఏ ప్రకారంగా బాగుంటుందంటే ధన ధాన్యాభివృద్ధి, మనకి పాడి పంటలు కానివ్వండి, ధనం కానీ ఏ విషయం చాలా వృద్ధి ఉంటుంది. బంధు సంతోషం, బంధువులతో చక్కగా ఉంటారు. సంతోషవర్ధనం అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది సంతోషంగా బంధువులతో అంతని చెప్తారు. స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, ఇక్కడ స్త్రీ సౌఖ్యం లేదంటే పురుష సౌఖ్యం ఏదైనా అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే మనకి ప్రేమికులు కానివ్వండి, లేదంటే మనకి ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా సరే లేడీస్ అండ్ జెంట్స్ వీళ్ళ మధ్య మంచి ఒక ప్రేమానురాగాలు, ఒక సపోర్ట్ వస్తుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మనం చెప్పుకోవాలన్నమాట. అంటే గృహ నిర్మాణం, ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా గృహం కట్టే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది. ఎందుకంటే శ్లోకం మహర్షులు చెప్పారు గృహ నిర్మాణం అని చెప్పేసి, ప్రకారం గృహం నిర్మాణం కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే థర్డ్ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇది కూడా ఒక యోగ్యతని ఇస్తుంది. ఎందుకంటే థర్డ్ హౌస్లో శని యొక్క దృష్టి ఉండటంతో బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు, కెరీర్లో ఎదగడానికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉంటారు. కరెక్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి, మాట్లాడటానికి ధైర్యంగా బాగుంటుంది.
8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి కొంచెం లీగల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వాళ్ళకంత అనుకూలమైన టైం కాదు. కొంతమంది ఆల్రెడీ పెండింగ్ కేసుల్లో ఉంటూ ఉంటారు. పెండింగ్ కేసులు అలాంటి వాటిలో ఉన్న కొంచెం లీగల్కి సంబంధించిన లాస్ట్ షూట్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గురువు ఇప్పటిదాకా మనం శని చాలా యోగ్యతను ఇస్తాడని చెప్పుకున్నాం కదండి. గురువు కూడా వీళ్ళకి 9th హౌస్లో ఉండి 1st హౌస్ 5th హౌస్ని చూడటం వల్ల కూడా మంచి యోగ్యతను ఇస్తున్నాడు అనమాట. ఏమని చెప్తారు, 9వ ఇంట్లో కనుక గురువు ఉంటే అర్ధం చ స్వకులాచార గృహలాభ సుఖభోజనం నిత్య శ్రీజన సంపర్క నవమస్తే భవేత్ గురు అని చెప్తారు. అంటే మనకి ధనం ప్రకారంగా బాగుంటుంది. అంతేకాకుండా మనకి స్వకులాచార అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ వంశం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను చక్కగా చేస్తూ ఉంటారు. గృహం భూమికి సంబంధించి కానీ గృహ లాభం ఇందాక కూడా మనం అనుకున్న వీళ్ళకి ఈ శ్లోకం కూడా గృహ లాభం చూపిస్తుంది అనమాట. ఎవరైనా కనుక 45-50 ఏజ్లో ఉన్నవాళ్ళు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా యోగ్యతను ఇస్తుంది. మనకేం చేస్తారు, లాభ సుఖ భోజనం సుభోజనం మంచి భోజనం తింటూ ఉంటారు. అంతేకాకుండా నిత్య స్త్రీ జన సంపర్క అంటే జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే జెంట్స్ ఇలాంటి వాళ్ళతో చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కగా కలిసి హార్మోనియగా మాట్లాడుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుని వాళ్ళ సపోర్ట్తో ఏదైనా కనుక సాధించగలిగే సామర్థ్యం వెళ్ళకుంటుంది. 1st హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే హెల్త్ పరంగా చాలా బాగుంటారు, మానసికంగా చాలా పీస్ఫుల్గా ఉంటారు. 5th హౌస్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల పిల్లల విషయంలో చాలా అనుకూలత. మీరు అంటారు కదండి, ఎవరికన్నా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి హెల్త్ విషయంలో బాగుంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికోసం ప్రత్యేకంగా వీళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకోవాలంటారా? దీనికి సంబంధించండి పిల్లలకి సంబంధించి మీరు చెప్పింది అంటే పిల్లలు అనుకూలంగా ఉందండి. బట్ అంత అనుకూలంగా ఉన్నప్పుడు మరి లేనప్పుడు సంతాన పాశుపతము సంతానానికి సంబంధించిన విషయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళలో ఎడ్యుకేషన్ సరిగా లేకపోయినా కానీ వాటికి సంబంధించిన మేధాసూక్తం వీటికి సంబంధించిన పారాయణలు జపాలు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత బట్ ఓవరాల్గా గురువు అనుకూలంగా ఉన్నారు. మ్యారేజ్కి కానీ పిల్లలకు కానీ ధనం సంపాదించడానికి కానీ ఈ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే రాహు 5th హౌస్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన టైం కాదు. రాహు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏ విషయాలంటే పుత్ర వైరం నృపాత్యాజం కాల అతిక్రమణ భోజనం. ఏమని చెప్తారంటే పుత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభువులచే గౌరవించబడుట అంటే మనకి హైయర్ అఫీషియల్స్ కానివ్వండి, బాస్లు ఇలాంటి వాళ్ళ చేత మళ్ళీ రెస్పెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెస్పెక్ట్ చేసిన పని మెచ్చుకోవడం కానివ్వండి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండడం, అందరిచే గౌరవించబడటం, ఆర్థికంగా మాత్రం వీక్గా ఉంటారు. బేసికల్గా 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి పిల్లలకు సంబంధించిన విషయాల్లో టెన్షన్ గొడవలు ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కూడా అంత స్ట్రాంగ్గా ఉండరు అని చూపిస్తుందండి. అంటే మనకు ఒక గురువు ఏమని చెప్తారు, రాహు వాళ్ళకి 50-50గా ఉన్నారు కానీ బట్ మిగతా 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉండి ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారు అని మనకి చెప్పుకోవచ్చండి. వీళ్ళు ఇక శని రాజకీయ ప్రముఖులకి ఎలా ఉండబోతుంది గురుగారు? అండ్ ఆపర్చునిటీస్ వైజ్ ఇదంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? 12 రాసుల్లో టాప్ 2-3 రాసులు ఇది ఒక రాశి అండి. ఈ రాశిలో మీరు అడిగిన విధంగా ఏం చెప్తారు, శనిలకు అనుకూలంగా ఉండటం వల్ల రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది, వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఇక మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థి పరీక్షలకి పాల్గొంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, చాలా అద్భుతంగా ఉంటుందండి. బ్రహ్మాండంగా రాణిస్తారు, అందులో సమస్య లేదు. ఎందుకంటే 3వ ఇంట్లో శని ఉండటం వల్ల బాగా యోగ్యతను ఇస్తుందండి. వాళ్ళకి అనుకున్న ర్యాంకులు అనుకున్నవన్నీ వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఆకస్మిక ధనలాభం ఇట్లాంటివి ఖచ్చితంగా అండి. గురువు వాళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం చక్కగా ఉంటుంది. 5th హౌస్ 1st హౌస్ చూడటం ఉండటం కానివ్వండి, ఏమంటారు ఇన్ఫ్లక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్త్ అని చెప్తూ ఉంటారు అనమాట. ధన ప్రవాహము హ్యాపీనెస్ సంతోషంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల విషయంలో మిక్స్డ్, ఎందుకంటే పక్కన రాహు చూస్తూ ఉండాలి, టెన్షన్ వస్తుంది, బట్ ఓవరాల్గా సేఫ్గా ఉంటారు. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఇయర్ మొత్తం కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు? వీళ్ళకి మేజర్ గ్రహాలన్నీ చాలా సపోర్ట్గా ఉన్నాయండి. ఈ టైంలో వాళ్ళు బాగా సాధించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకం కనుక చూసుకుంటే అక్కడ దశాభుక్తి లేదంటే వర్షఫలం అవి బాగుంటే సపోర్ట్ ఇస్తే వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇన్ కేసు దశాభుక్తి కనుక పర్సనల్ జాతకంలో సరిగ్గా లేకపోతే బట్ అట్టనే కానీ 50-60% వీళ్ళు పాజిటివ్గానే ఉంటారు. ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా వీళ్ళకి మీకు రెమెడీస్ ఏమన్నా కనుక చేసుకుంటే వీళ్ళకి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి విజయవాడ కనకదుర్గమని దుర్గా సప్తశ్లోకిని అక్కడ దర్శించుకొని ఈ మంత్రాన్ని రిపీటెడ్గా చాంట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అమ్మవారికి సంబంధించిన ఏ పూజలు చేసినా బాగా కలిసి వస్తుంది.
ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకేదన్నా మేము దానం చేయాలనుకుంటున్నాము అంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? వీళ్ళు రాహువుకి సంబంధించిన ఏం చేస్తారంటే జంట నాగులకి పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ మనకు నాగులు కట్ట అంటారండి. అక్కడ వీళ్ళు ప్రదక్షిణం చేసి కూర్చొని మెడిటేషన్ యోగా చేసినా చాలా బాగుంటుంది. ఒక రకంగా అన్నీ బాగున్నాయి కాబట్టి పెద్ద రెమెడీస్ కూడా వీళ్ళకి ఏం చేయని అవసరం లేదని నేను చెప్తాను. బట్ కేస్ టు కేస్ కొంతమందికి కర్మ ఫలితం చాలా అధికంగా ఉంటుంది, అది అంత తొందరగా పోయేవి కాదండి. కొంతమందికి శాపాలు ఉంటాయి, కొంతమందికి ఏడుపులు ఉంటాయి, దిష్టి ఉంటుంది. అంటే గ్రహం బాగున్నా కానీ నరదృష్టి నరఘోష ఉంటుంది. అవి ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా ఏమైనా కనుక జన్మజాతకం చూపించుకుంటే, బట్ రుద్రాభిషేకం అలాంటి వాటికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నరదృష్టి శత్రువులు వీటికి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ సమస్య పెద్దదిగా ఉంటే వాళ్ళకి చండీ హోమం చండీ పారాయణ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.